రంగంపేట మండలం ఒడిసలేరు గ్రామంలో న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభిస్తామని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రంగంపేట మండలం ఒడిసలేరులో జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి ఆలా గోవింద్ స్వగృహం నుంచి రామకృష్ణారెడ్డి కుటుంబం సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజాభిప్రాయం కోరారు. రామకృష్ణారెడ్డికి తమ పూర్తి మద్దతు తెలుపుతూ మర్రిపూడి గ్రామ తెదేపా కమిటీ ఆ పత్రిని ఆయనకు అందించారు. రాత్రి చేపట్టిన కార్యక్రమంలో నల్లమిల్లి మాట్లాడుతూ బుధవారం జీమా ఆవిడలలో కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో తన తండ్రి దివంగత ములరెడ్డి సన్నిహితులు అభిమానులు ఉన్నారని వారి వద్దకు వెళ్లి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. శుక్రవారం మండపేట నియోజకవర్గంలోని రామవరంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. అభిమానులు సెల్ ఫోన్ టార్చ్ వెలుగులు చూపుతూ మద్దతు తెలిపి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు పోతుల వెంకటరాజు, మండల తెదేపా అధ్యక్షులు వెలుబండి సత్యబాబు, కర్రి వెంకటరామరెడ్డి, తెదేపా నాయకులు సుధాకర్ రెడ్డి, నీలపాల త్రిమూర్తులు, ఉద్దండరావు, శ్రీనివాసరావు, వివివి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మర్రిపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కార్యకర్తల సమావేశం జరిగింది. దాదాపు 250 మంది కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మనుగడ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం కోసం వెంటనే నియోజకవర్గ కార్యకర్తల అభిమాన నాయకుడు, పోరాట యోధుడు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అనపర్తి అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ తరఫున ఖరారు చేయాలి. ఈ విషయంలో జరుగుతున్న జాప్యానికి మా నిరసన తెలియజేస్తూ రామకృష్ణారెడ్డి గారి ప్రజాక్షేత్రంలో చేస్తున్న న్యాయ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేయడమైనది. రామకృష్ణారెడ్డి గారి వెంటే గ్రామ తెలుగుదేశం కార్యకర్తలంతా ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం, మీకోసం 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 జై నల్లమిల్లి, జై నల్లమిల్లి, జై నల్లమిల్లి, జై నల్లమిల్లి. అందరికీ నమస్కారం. గత 5 రోజులుగా న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంతో 4 మండలాల్లోనే పర్యటించడం జరుగుతోంది. ఈ 5 రోజులుగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అని నేను చేస్తున్న విజ్ఞప్తికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన. తప్పనిసరిగా కూటమి పునరాలోచిస్తుంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుతుంది, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేమంతా ఉంటామని నియోజకవర్గంలో ఈ 5 రోజుల పర్యటనలో ప్రజలు భరోసా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు అనేది చాలా చిన్న పదం, ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము. 5 రోజులుగా ప్రతిరోజు వేలాది మంది అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నా వెంట నడిచి నన్ను ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నారు. మరి మొదటగా ప్రకటించినట్టుగా 5 రోజుల కార్యక్రమం పూర్తయింది. ఇక భవిష్యత్తులో మరలా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక చోట్ల మూలారెడ్డి గారి అభిమానులు, మూలారెడ్డి గారి శ్రేయోభిలాషులు ఉన్నారు. ముఖ్యంగా ఆయన 1981లో రాయవరం సమితి అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు రామచంద్రాపురం నియోజకవర్గంలో ద్రాక్షారామ నుంచి మండపేట నియోజకవర్గంలోని కేశవరం వరకు ఆ రోజు సమితి పరిధి విస్తరించింది. ఇన్ని గ్రామాల్లో మూలారెడ్డి గారికి అభిమానులు, శ్రేయోభిలాషులు ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వారందరినీ కలుసుకోవాలి, వారి అభిప్రాయాలు సేకరించాలి. తద్వారా ఒక వారం రోజుల పాటు ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత అదేవిధంగా మరి రామచంద్రాపురం, మండపేట, రాజానగరం, రాజమండ్రి, కాకినాడ, కొత్తపేట ఈ నియోజకవర్గాల్లో ఉన్న మూలారెడ్డి గారి అభిమానులు అభిప్రాయాలు కూడా సేకరించి తద్వారా వచ్చిన అభిప్రాయాల్ని క్రోడీకరించి
భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి శుక్రవారం నుంచి మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో మా తల్లిగారితో కలిసి న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని ఇదే విధంగా చేపడతా. 2 రోజుల పాటు ఆ మండలం పర్యటించిన తర్వాత నేను మండపేట రూరల్, మండపేట పట్టణం, అదేవిధంగా రామచంద్రాపురం, రాజానగరం, రాజమండ్రి, కొత్తపేట, కాకినాడ నియోజకవర్గాల్లో మూలారెడ్డి గారి అభిమానులను కూడా కలిసి పర్యటిస్తా. నేను ఆ కార్యక్రమం చేపడుతున్నప్పుడు నా కుటుంబ సభ్యులు ఇక్కడ నియోజకవర్గంలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంతో ముందుకు వెళతారు. ఈ అందరి అభిప్రాయాలు 6 రోజులతో వచ్చిన తర్వాత వాటిని క్రోడీకరించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మూలారెడ్డి గారు మరణం తరువాత ఈ విధమైన పరిస్థితులు రావడం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో నల్లమిల్లి మూలారెడ్డి గారి అభిమానులు ఇచ్చే ఆశీస్సులు కానీ, అభిమానం కానీ, ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చే అభిమానం కానీ వెలకట్టలేను. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడడం కోసం పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు నాకు మద్దతుగా నిలిచేవారు. వారందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నేను ఇవాళ చేసిన తప్పు ఏంటి, ఇవాళ 5 సంవత్సరాల్లో చేసిన పొరపాటు ఏంటి, ఇవాళ నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి, ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ దీనికి ఈ విజ్ఞప్తికి స్పందించి సమాధానం చెప్పవలసిందిగా మీ అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నా. మీ అందరూ నేను తప్పు చేసినట్లు